నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. జగిత్యాలలో ఇప్పుడు రణరంగం వాతావరణం కనిపిస్తుంది. అడిగింది ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, పేద విద్యార్థుల భవిష్యత్తును మార్చే కేంద్రీయ విద్యాలయం కోసం స్థలం. ఇక్కడికక్కడ విద్యార్థుల కోసం ధర్మదీక్ష చేస్తామంటే వాళ్ళు చూపించినది నియంతృత్వ పాలన ఎట్లుందో అర్థం పడుతుంది. రక్తాలు వచ్చేలాగా ఇక్కి పడేసిండు. కనీసం మహిళలని కూడా చూడకుండా ఎక్కడికక్కడ కూడా గుంజి పడేస్తే రక్తాలు వచ్చినాయి. మాకు మా కార్యకర్తలందరికీ ఇదేనా నియంతృత్వ వైఖరి? మేమేమడిగినామండి, శాంతియుతంగా మా దీక్ష మేము చేసుకుంటాము, నిరాహార దీక్ష విద్యార్థుల భవిష్యత్తు కోసం అని అడిగినాం. పర్మిషన్ ఇవ్వకపోగా కనీసం పర్మిషన్ కోసం అడుగుతుంటే మాట్లాడుతుంటే ఎక్కడికక్కడ కార్యకర్తలు గుంజి పడేమడే కాకుండా మా మీద కూడా చేతులు చేసుకున్నారు. మేడం ఇది కనిపిస్తూనే కానీ ఈ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వానికి కంటగింపుగా మారిందా? విద్య కోసం అడిగితే లాఠీలతో బూటుకాళ్లతో సమాధానం చెబుతారా? ఒక మహిళ నాయకురాలిని నడి రోడ్డు పైన పశువును లాక్కెళ్లినట్టు ఏడ్చుకెళ్లే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? జగిత్యాల తహసీల్దార్ చౌరస్తాలో అసలు ఏం జరిగింది చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. కేంద్రీయ విద్యాలయం ఇది జగిత్యాల ప్రజల చిరకాల స్వప్నం. కానీ ఈ కల సాకారం కావడం అధికార పార్టీకి ఇష్టం లేదా? ఎంపీ ధర్మపురి అరవింద్ తలపెట్టిన ధర్మదీక్షకు అనుమతి నిరాకరించడం వెనుక ఉన్న రాజకీయ చీకటి కోణమేంటి? ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతుంది. అసలు పోలీసులు ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నారు? శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బీజేపీ శ్రేణులపై కాకీలు చూపించిన ప్రతాపం అక్షరాల వివాదాస్పదం. ముఖ్యంగా మహిళా నాయకురాలు డాక్టర్ బోగా శ్రావణిని పోలీసులు అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. కనీసం ఆమె ఒక మహిళ అన్న స్పృహ కూడా లేకుండా నడి రోడ్డుపై చొక్కాలు పట్టుకుని ఈడ్చుకెళ్తుంటే అక్కడుంది పోలీసులా లేక అధికార పార్టీ ప్రైవేట్ సైన్యమా అన్న ఆగ్రహం సామాన్యుల నుంచి వ్యక్తమవుతుంది. ఈ కర్కశమైన తోపులాటలో డాక్టర్ శ్రావణికి గాయాలు కావడం పోలీసుల అత్యుత్సాహానికి అమోఘ తీరుకు అర్థం పడుతుంది. కేంద్రీయ విద్యాలయం వస్తే ఆ క్రెడిట్ ఎక్కడ బీజేపీ ఖాతాలోకి వెళ్తుందో అన్న భయంతోనే కావాలని ఈ ఉద్యమాన్ని పోలీసులు బలగంతో అణిచివేస్తున్నారు అన్న అనుమానాలు బలపడుతున్నాయి. విద్యా సంస్థల కోసం పోరాడితే అరెస్టులు ఈడ్చివేతలేంటి? ఇదేనా మనం తెచ్చుకున్న ప్రజాస్వామ్యం అని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తమ నాయకురాలిపై జరిగిన దాడితో రగిలిపోతున్న కమలదళం ఇప్పుడు ప్రభుత్వానికి నేరుగా సవాల్ విసురుతుంది. మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటారా లేదా? జగిత్యాలలో రాజుకున్న ఈ కేంద్రీయ విద్యాలయం అగ్గి రాష్ట్ర రాజకీయాలను ఎంత దాకా తీసుకెళ్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.